నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి వీకెండ్ మూవీ అప్డేట్స్ సంబంధించి. సో ఇక్కడ స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఈ వీడియోలో మూవీ రేటింగ్స్, రివ్యూస్, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రము ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో ఫస్ట్ చూసుకుంటే రితిక్ రోషన్ గారిది ఫైటర్స్ మూవీ అనమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువ ఉన్నా కూడా రిపబ్లిక్ డే రోజు అయితే మంచిగా పీక్స్ కలెక్షన్స్ వచ్చినాయి. దగ్గర 100 crores దగ్గర అవుతున్నట్టయితే మార్కెట్లో అయితే మెయింటైన్ చేసినప్పుడు సపరేట్ ఇంకో అప్డేట్ అయితే తీసుకొస్తాను. ఇక్కడ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 రేటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ హన్సిక గారి మూవీ చూసుకుంటే 105 minutes మూవీ ఏదైతుందో పబ్లిక్ అయితే మరి ఘోరంగా ఇచ్చారు. 1/5 stars ఇచ్చారన్నమాట. చాలామంది ఏంటంటే కొన్ని సీన్స్కి బాగుంది, మీద అని కూడా బోరింగ్ అనేసి అయితే అంటున్నారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కెప్టెన్ మిల్లర్కి సంబంధించిన రేటింగ్స్ కూడా వచ్చేసి అన్నమాట. ధనుష్ గారిది మంచిగా తీసుకొచ్చినప్పుడు పర్లేదు, ఒకే కాన్సెప్ట్ అనమాట. నేను ఆల్రెడీ రివ్యూ చేసాను, చెక్ చేయండి. ఇక్కడ మూవీకి ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25/5 రేటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్కి వచ్చేసరికి కర్మ కాలింగ్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ సంబంధించి కూడా రివ్యూ చేసిన, అది కూడా చెక్ చేయండి. ఇక్కడ ఈ చూసుకుంటే మాత్రం మరి దారుణంగా ఇచ్చారు, సోది ఉంది, ల్యాగ్ ఉంది అనేసి అన్నారు. నేను కూడా అదే అనుకున్నాను. ఇక్కడ పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రం 2/5 రేటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకున్న మాత్రం ఓటీటీలా రిలీజ్ అయ్యే సంబంధించిన అప్డేట్ వచ్చింది అంటే శివకార్తికేయన్ మూవీ ఉంది కదా. సో దీని ప్రకారం చూసుకుంటే 9th February రోజు ఓటీటీలా వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే సన్నెక్స్లా మనకి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. దాని తర్వాత ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే హనుమాన్ మూవీకి సంబంధించినవి. స్టిల్ ఇప్పటికీ హనుమాన్ మూవీ అయితే మంచి క్రేజ్తో మంచి ఫామ్లో పోతుంది. ఇప్పటికీ చూసుకుంటే 250 crores వరల్డ్ వైడ్ కలెక్షన్స్తో పాటు హనుమాన్ మూవీ అయితే ఇంకా దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంది. మంచి కలెక్షన్స్తో వచ్చిన చిన్న ఫిలింకి ఇంతగానో అచీవ్ కావడం అంటే మామూలు విషయం కూడా కాదు. ఇంకా మన వాళ్ళైతే ఇంకా 300 crores ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి అయితే అంటున్నారు అన్నమాట. ఈ తర్వాత యానిమేకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ లైవ్ యాక్షన్ మూవీ ఏదైతుందో గోల్డెన్ కమ్యూ మూవీ ఏదైతుందో ఫస్ట్ ప్లేస్ని అయితే తీసుకుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ అనే మూవీ ఫస్ట్ ప్లేస్ ఉండే, దాని ప్లేస్లకి గోల్డెన్ కమ్యూ మూవీ అయితే తీసుకొచ్చింది అనమాట. సో 5X ఫ్యామిలీ కోడ్ వైట్ మూవీ అవుతుందో సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. సో మంచి హిట్ టాక్ అయితే వస్తుంది అనమాట ఈ రెండు మూవీస్కి కూడా. అండ్ ఇక్కడ మిగతా అప్డేట్ చూసుకుంటే మాత్రము అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది కదా. సో చాలా రోజుల తర్వాత యానిమే మూవీ కూడా వచ్చింది. మూవీ తర్వాత మన వాళ్ళు మంచి స్టోరీతో పాటు మంచి గ్రాఫిక్స్తో పాటు అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ అయితే తీసుకొస్తారు. రివ్యూ ట్రైలర్ సంబంధించిన రివ్యూ మీకు ఆల్రెడీ ఇచ్చాను, చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నితిన్ గారిది మీకు రాబిన్ హుడ్ అనేసి కొత్తగా టైటిల్ కూడా వచ్చింది, దానికి సంబంధించిన రివ్యూ కూడా విషయం చెక్ చేసుకోండి. అండ్ ఇంకా నాకు తెలిసిన అక్కడికైతే ఇవే. మీకు ఏమైనా తెలిసిన అంటే దీనికి part 2 చేస్తాను, కంపల్సరీ మీ షార్ట్ అవుట్ చేసిస్తాను. వాళ్ళకైతే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఎట్లా మూవీ రిలేటెడ్ కింద కామెంట్ అయితే చేయండి. ఇవి నాకు తెలిసిన అక్కడికి అప్డేట్స్ అవ్వడం. మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేసి కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకోండి.